ఎక్కువ తిను. పూర్ణిమ, నేను కూడా నీకు నచ్చ చెప్పాను కదా, కానీ నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేసావు? అమ్మ నిన్ను ఏం చేయొద్దని చెప్పిందో అదే చేసావు నువ్వు. ఇప్పుడు నేను ఎంత అనుకున్నా నీకేం సహాయం చేయలేను. తిను తిను, ఎందుకలా ఆగిపోయావు? పూర్ణిమోదిన ఆగండి. ఆగు రేఖ. ఇప్పుడు కూడా పూర్ణిమ పశ్చాత్తాపడటం లేదు. నేను నీకు మరీ మరీ చెప్పాను, ఉన్నతి సీమంతం ఫంక్షన్కి రావద్దు అని. నువ్వు నా మాట వినకుండా రేఖ మాట వినక్కడికొచ్చావు. ఇప్పుడు మళ్ళీ ఉన్నతి బిడ్డని తిరిగి తీసుకురాగలవా? తన బిడ్డని పోగొట్టుకుంది కదా. కానీ పిన్ని గారు, ఉన్నతికి జరిగిన దాని విషయంలో పూర్ణిమ వదిన తప్పే ఉంది. నువ్వు నాకు నా కోడలికి మధ్య దయచేసి రాకు. పిన్ని గారు ప్లీజ్, పూర్ణిమ వదిన ఏమీ చేయలేదు. ఉన్నతి విషయంలో జరిగిన దానికి ఏవైనా అనాలనుకుంటే మీరు కేవలం నన్నే అనండి. నేనే ఉన్నతి దోషిని. నువ్వు ఉన్నతి దోషివే. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నేనేం తప్పుగా అన్నాను రాఘవ్? రేఖ తప్పేం లేదంటావా? రేఖ నీకు కూడా చాలా బాగా తెలుసు. నేను నీ ప్రతి మంచి చెడుల విషయాల్లో నీకు కవచాల్లో ఎప్పుడూ అండగా నిలబడ్డాను. నా కొడుకులిద్దరికీ విరుద్ధంగా నిలబడ్డాను, రాఘవ్ నీకు కూడా విరుద్ధంగా. నిజంగా నేను నా మనసుకి నచ్చ చెప్పుకోవడానికి చాలా ప్రయత్నించాను. నేను రేఖని కొంచెమైనా క్షమించాలని, కానీ నా వల్ల కాలేదు. మనవడు మనవరాళ్ళ మీద ప్రేమ అలాంటిది. వాళ్ళని పోగొట్టుకున్న బాధ కూడా అంతే ఎక్కువ ఉంటుంది రాఘవ్. నేను ఉన్నతి లేక ధ్రువులాగా అయితే అనట్లేదు. రేఖ ఏదైతే చేసిందో కావాలనే చేసిందని లేదు. రేఖ లాంటి వ్యక్తులు కావాలని ఇలా ఎప్పటికీ చేయరు. అది కూడా ఇంకా ఈ లోకాన్ని చూడని పసికందని అస్సలు కాదు. లేదు, కానీ రేఖ తప్పు చేసింది అనే విషయంలో అయితే ఎలాంటి మార్పు లేదు. కానీ ఎంత పెద్ద తప్పు చేసిందంటే అది పాపంతో సమానం. రేఖ నేను నా పిల్లలతో ఎక్కువ జ్ఞాపకాలు సమకూర్చుకోలేకపోయాను. ఎన్నో సంవత్సరాలు కలిసి ఉండలేకపోయాను. నేను ఆ జ్ఞాపకాలు నా మనవడు మనవరాళ్లతో గడపాలనుకున్నాను. కానీ ఈసారి విధి వల్ల కాదు, రేఖే ఆ జ్ఞాపకాలను నా నుంచి దూరం చేసింది. అవును రేఖ, నువ్వు దోషివే. నువ్వు నా దోషివి, ఉన్నతి దోషివి కూడా. నేను నిన్ను క్షమించలేను. ఆహా, ఒకే ఒక్క అబద్ధంతో భలే సిక్సర్ కొట్టేసింది ఉన్నతి. దీన్నే అంటారు శైలజ, ఒక్క దెబ్బకి 2 పిట్టలు అని. నువ్వు ఆ మనిషిని వెనకేసుకొస్తున్నావా? తనే నీ జీవితంలో అతిపెద్ద సంతోషాన్ని దూరం చేసింది. నువ్వు ఇంకా ఆ మనిషి వైపే మాట్లాడాలనుకుంటే ఇప్పుడే చూసేసుకోమ్మా. నువ్వు ఎవరితో ఉండాలనుకుంటున్నావు? మీ అమ్మాయితోనా లేక మీ అబ్బాయితోనా? అక్క, మీరు చాలా మంచి పని చేశారు. బేబీ సామాన్లు, ఇక సీమంత డెకరేషన్ అన్ని బయట పడేయించారు. బహుశా దీంతో అయినా ఉన్నతి తన బాధ నుంచి బయటపడగలదేమో. మనలో ఎవరైనా ఈ బాధ నుండి బయట పడగలరో లేదో తెలియదు సుమా. ధ్రువ్ చాలా చాలా కోపంగా ఉన్నాడు నా మీద. నీకు తెలుసా, ఇప్పుడే కొన్ని గంటల క్రితమే నా మనసు కనిపించింది ఇంకా అన్నీ సర్దుకుంటాయని.
కుటుంబం మళ్ళీ ఒకటవుతుంది అని చాలా అనుకున్నాను. ఇంకొన్ని నెలలంతే. ఆ తర్వాత ఒక చంటి బిడ్డకి మనందరం కలిసి స్వాగతం పలకచ్చనుకున్నాను. కానీ ఇప్పుడంతా తారుమారయింది. పైగా ధ్రువ్ ఏం చెప్తున్నాడో తెలుసా? నేను రేఖతో కూడా మాట్లాడొద్దంట. వాడు రేఖ మీద ఎంత కోపంగా ఉన్నాడంటే నేను రేఖ మొహం చూడడం కూడా తనకి ఏమాత్రం ఇష్టం లేదు. వదినా, ధ్రువుది కూడా అన్ని విధాలా తప్పు కాదు. ఉన్నది ధ్రువులకు ఎదురైన కష్టం. దాన్ని మర్చిపోవడం కూడా అంత సులువు కాదు కదా. వాళ్ళు ఎవరో ఒకరి మీద తప్పు వేస్తారు కదా వాళ్ళ మనసును కుదురుపరచుకోవడానికి. పైగా దురదృష్టవశాత్తు ఈ పొరపాటు రేఖ వల్ల జరిగింది. అందుకే రేఖనంటున్నారు. అమ్మా, పిన్ని, బాబాయ్, మీరు ఉన్నతిని చూసారా? ఉన్నతినా? లేదు. ఎందుకు? తన కోసం ఏమైంది? మొత్తం ఇల్లంతా వెతికాను కానీ ఎక్కడ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో. అరే భగవంతుడా, ఈ పరిస్థితిలో ఉన్నది ఏదైనా చేసుకుంటుందేమో అక్క. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు సుమా? ఉన్నతికి ఏమంత పెద్ద వయసు ఉందని, తనకు ఎంత పెద్ద బాధను సహించే అలవాటు ఎక్కడుంది? ఈ కాలం పిల్లలు చిన్న చిన్న విషయాలకి ఏదో ఒకటి చేసుకుంటున్నారు. రే, ముందు నువ్వు పిచ్చి పిచ్చిగా ఆలోచించడం మానేసే. పదండి, ఉన్నతిని వెతుకుదాం. పూర్ణిమ, నేను నీకోసం తేనె తీసుకొచ్చాను. ఇది రాసుకో. దీనివల్ల నీ పెదాల మంట కొంచెం తగ్గుతుంది. పూర్ణిమను ఒక విషయాన్ని అర్థం చేసుకొని తీరాలి. నువ్వు ఈ ఇంటికి ఉత్తి చేతులతో వచ్చావు. నువ్వు ఒక పేద కుటుంబం నుంచి వచ్చావు. నీ దగ్గర ఎలాంటి డిగ్రీలు లేవు, జాబ్ లేదు. అండ్ ఇప్పుడు నువ్వు అమ్మకి వారసుని కూడా ఇవ్వలేవు. మరి వీటన్నిటికీ కారణంగా నువ్వు చాలా ఈజీగా అందరికీ టార్గెట్ అయిపోతావు. ఎవరైనా నీ మీద ఎలాంటి నిందలైనా వేయొచ్చు. నువ్వు ఎంత అనుకున్నా ఆ నిందల్ని దాటేయలేవు. నిజం చెప్తున్నా కదా, ఈరోజు అమ్మ నీతో అలా ప్రవర్తించేందుకు నాకు చాలా బాధగా ఉంది. కానీ నేను నీకోసం ఏమీ చేయలేకపోయాను. నోరు మూసుకొని నిలబడాల్సి వచ్చింది. అందుకే నీకోసం కాకపోయినా కనీసం నా కోసం వాళ్ళు నీకు ఏం చెప్తారో అది నువ్వు చెయ్యి. అప్పుడే ఎవరూ నిన్ను వేలెత్తి చూపించకుండా ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైనా నేను ఎవరి నుంచైనా నిన్ను కాపాడుకోలేకపోయినప్పుడు అప్పుడు లోపల చాలాసార్లు నేను కూడా చస్తుంటాను. నిజంగా? లేకపోతే ఇంకేంటి? పద, ఇది కాస్త రాయి నువ్వు.